ఈ రాష్ట్రంలో అన్నిటికంటే మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ సమస్యని ఏ విధంగా మనం పరిష్కరిస్తామని చెప్పి గుర్తించి అదేవిధంగా మొన్న ఎంపికైన 3 మంత్రులు అదేవిధంగా జనరల్ సెక్రటరీస్లో కూడా మీరు చూస్తే చాలా చక్కగా బ్యాలెన్స్డ్గా కాస్ట్ బ్యాలెన్స్ పెట్టుకొని పదవులు కేటాయించడం జరుగుతుంది. అందరికీ తెలుసు సామాన్యుడికి కూడా ఈ సమాజంలో న్యాయం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది అనేది వాళ్ళు గ్రహించారు, గమనించారు అనేది మీ అందరి ద్వారా కూడా మీకు తెలవపరుస్తున్నాను. మరొక విషయం, ఇవాళ జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చక్కగా కార్యక్రమాలు మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటామనే మాట మన రేవంత్ రెడ్డి గారు చెప్పి చేసి చూపిస్తున్నారు. కాబట్టి చూసి ఓర్వలేక వాళ్ళ కుసంస్కృతికి విధానంలోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ దిక్కులేని పార్టీ అది కేసీఆర్ది. అసలు కేసీఆర్ ఎవడో, కేటీఆర్ ఎవడో, కవితమ్మ ఎక్కడో, హరీష్ రావు ఇంకెక్కడో, వాళ్ళకే దిక్కు విధానాలు తెలియని వాళ్ళు ఇవాళ ఇష్టం వచ్చిన నోటికొచ్చిన విమర్శలు వేస్తూ పోతున్నారు, అబండాలు వేస్తూ పోతున్నారు. పచ్చి అబద్ధాలు అనేది అందరికీ తెలుసు. వాళ్ళు చేసిన నేరం, వాళ్ళు మోపిన భారం ఇవాళ మన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు భుజస్కంధాల మీద వేసుకొని నిధులు కష్టపడి ఎక్కడి నుంచన్నా పట్టుకొచ్చి ఇవాళ కేటాయించి ప్రజలకి న్యాయం జరిగే విధానంగా గృహ నిర్మాణం మనం అమలు చేసుకుంటూ, రైతు భరోసాలు అమలు చేసుకుంటూ, ఉచిత బస్సు ప్రయత్నాలు ఏర్పాట్లు చేసి మహిళలకి సౌకర్యాలు కలిగించుకుంటూ